హలో, ఎందుకలా కోపంగా కూర్చున్నావు? మీ నాన్న సంగతి వదిలే గానీ నేనంటే నీకు ఇష్టమే కదా, మరి ఎలా ఒప్పుకున్నావు పెళ్లి చూపులకి? నేనంటే నీకు ఇష్టమే కదా? అతను నీకు నచ్చేసాడా ఏంటి? ఏమో బావా, చిన్నప్పటి నుంచి అలవాటైపోయావు కాబట్టి ఓకే, కానీ నీ విషయంలో నాకెప్పుడు కన్ఫ్యూజనే. అంటే ఇష్టం లేదా? అసలు నన్ను అమ్మాయిలాగే చూడవు నువ్వు. ఎవరైనా అమ్మాయిని ఇరానీ కేఫ్ కి తీసుకొచ్చి మాట్లాడతారా? నువ్వే చెప్పు. ఇక్కడ చాయ్ బాగుంటుందని నువ్వు చెప్పుంటే ఏదైనా స్టార్ హోటల్కి తీసుకెళ్లేవాడిని. అదే నేను చెప్పేదాకా నీకు తెలీదు. అదే నా బాధ. ఒక వ్యాలంటైన్స్ డే లేదు, ఒక గ్రీటింగ్ కార్డ్ లేదు. ఎప్పుడు చెత్త పాలిటిక్స్, దేశ సేవ అంటూ ఏదో ఏదో మాట్లాడతావు, లేకపోతే ఏదో మ్యూజిక్ అంటూ తిరుగుతావు. చెత్త పాలిటిక్స్ అని అందరూ అంటారు, కానీ బాగు చేసే రెస్పాన్సిబిలిటీ మనకుంది కదా. ఏదో ఒక రోజు ఈ దేశం కోసం కొంచెమైనా పనిచేసి చూపిస్తారు. చూస్తూ ఉండు. అన్ని సినిమా డైలాగులే, ఒక్క పనికొచ్చే మాట కూడా చెప్పు. అందుకే నాన్నకి నీ మీద డౌట్. పద వెళ్దాం. చూడు, అమ్మాయిని కదా, నా చేతుల్లోంచి బ్యాగ్స్ తీసుకోవాలని కూడా తట్టదు నీకు. ఇది కూడా చెప్తానే చేస్తావా? అక్కర్లేదు. రాజీ, పొద్దున మెసేజ్ ఏంటి? నేను చెప్పను. సీక్రెటా? పో, నేను చెప్పను. చెప్పు. ఇదిగో ఇలా అయితే నేను బండి దిగిపోతా. సరే, ఇదంతా వదిలే. మనం ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందామా? ఏయ్, సిగ్గులేదో అలా మాట్లాడడానికి? జాగ్రత్త. ఏమేం బావా? పెట్రోల్ అయిపోయినట్టుంది. సారీ. ఏ డ్రైవర్కి ఫోన్ చేయొద్దు, ఆటోలో వెళ్దాం. మళ్ళీ నిన్నేదో సరిగ్గా చూసుకోలేదనుకుంటాను మీ నాన్న. బావా, ఇదే నా డౌట్. నీతో ఉంటే నాన్న సంపాదించింది ముట్టుకోలేవు, నువ్వేమో సంపాదించావు. నేను సంపాదించి చూపిస్తా రాజీ, నీకోసం. ఏమన్నావు? ఏం లేదు. ఆటో. Hi, I have 9 o'clock appointment. Come in. All right. Hello. Hello. How are you doing? Donga shake and ichadu. Sita, be careful. Can I show you my collection now? Yeah, sure. So how do you like my collection? They're okay, yaar. Okay. We'll talk one of these days. हो सकता है आज रात को. नहीं? Think about it. Take my number. In the portfolio. If you like it, please call me. Hey, wait a minute. What's your problem? Can't you sit? Hey. Sorry. ఏంటి రక్తం? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మాట పలుకు లేకుండా ఉన్నావు. అసలు ఏమైనా నీకు? అమ్మా అరవకు, అంత సీన్ లేదు అక్కడ. ఎవడో ఒక దొంగ విధవా నేను నా బట్టలన్నీ ప్యాక్ చేసి వస్తుంటే ఏదో ఆపడానికి చేయి పట్టుకున్నాడు. గాజులు విరిగాయి, అంతే. ఇంకే బిజినెస్ లో నువ్వు చేయక్కర్లేదు. గప్చుప్ గా ఇంట్లో కూర్చో చాలు. ఓవర్ అండ్ డన్. అర్థమైందా? హాయిగా పెళ్లి చేసుకోవే అంటే ఏదో ఊళ్ళేళ్ళని బయలుదేరుతుంది. అసలు ఎవరిని ఉద్ధరించాలి? ఏ నేను సంపాదించట్లేదా? ఇంకా దానికి మీరు కొంచెం ఊరుకుంటారా? అసలే మీకు బీపీ. నువ్వు నోరు మూసి కూర్చో. రేపే వెళ్ళి ఆ షాప్ కి తాళం వేసేస్తాను. మన నిన్ను చూసాడే వారికి ఓకే చెప్పేస్తాను, అంతే. అర్థమైందా? ఇంకొక మాట వినిపించినా చంపేస్తాను, జాగ్రత్త. మళ్ళీ కోపానికేం తప్పులేదు. అయినా అసలు మందే తప్పులేవే. ఇది అడిగిందల్లా ఇచ్చి ఇక్కడ దాకా తెచ్చుకున్నాం. అసలు ఆ ప్యాంటు షర్ట్ వేసుకున్నప్పుడే 2 తగిలించి ఇంట్లో కూర్చోబెట్టాల్సింది. ఆ సంబంధం ఓకే చేస్తాను, గొడవ వదిలిపోతుంది. సరే, ముందు మీరు వచ్చి భోంచేయండి. హే, నువ్వు కూర్చొని తినవే. దాన్ని ఓకే చెప్పాను, అప్పుడే తింటాను. మీకు కూడా దాంతో పంతాలేంటండి? ఏ దానికైనా కోపం నాకు రాదా? అది ఓకే చెప్పేంత వరకు చస్తే తిన్ను. సరే ఓకే తిను పో. ఒక డెడ్లీ న్యూస్ చెప్పాలి నీకు. ఏంటి బావా అది? చెప్తే నువ్వు టప్ మన కింద పడతావు. ఏంటో చెప్పు. నీ నాన్న అయితే ఒక చిన్న పల్టీ కొడతాడు. అబ్బా అదేంటో త్వరగా చెప్పావా? ముందు నువ్వు కూర్చో. రా కూర్చో. సరే చెప్పు. కళ్ళు మూసుకో. ఏంటి? కళ్ళు మూసుకో. ఓకే చెప్పు.
తర్వాత తీరాజీ. నేను చెప్పేది ఒక్క నిమిషం కన్నా ఎక్కువ పట్టదు. ఒక్క నిమిషం బావా, ఇప్పుడే వచ్చేస్తా. హాయ్ రవి, మళ్ళీ చేస్తాను. ఓకే ఓకే, ఐ కాల్ యూ బ్యాక్. సారీ సారీ సారీ, ఇప్పుడు చెప్పు. రాజీ, ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా ఒక నిమిషం అన్నా, ఒక్క సెకండ్ అయినా నన్ను నీ భర్తగా ఊహించుకున్నావా? ఇదే నన్ను చెప్తానంది. ఇంకొదిలే బావా, ఇంకా దీని గురించి మాట్లాడే ఉపయోగం లేదు. ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిపోయింది, పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేశారు. పెళ్లి భద్రాచలంలో చేయాలంట. ఏం చేస్తే నీ డిసిషన్ మారుతుంది? 1 లక్ష రూపాయలు సంపాదిస్తే ఓకేనా? నువ్వు అనుకుంటావు, కానీ చెయ్యవు బావా. నిజమే రాజీ, నిజమే. సీత, నీకు కోపంగా ఉండొచ్చు, కానీ మా బాధ్యతని గురించి కూడా కాస్త ఆలోచించు. ఏదో ఒకటి మాట్లాడరా. ముందా టీవీ ఆఫ్ చేయి. నిన్నే అయినా నిన్ను తిట్టడం నాకు మాత్రం సరదానా చెప్పు? అమ్మా, ఫస్ట్ ఆయన నాకు సారీ చెప్పను. అనవసరంగా అరిచారు నిన్న ఆయన. నా ప్యాంటు షర్ట్లు ఏం చేశాయన్ని? ఓకే, సారీ. సరేనా? ఎవడో ఏదో చేస్తే నా మీద ఎందుకు అరుస్తావు? ఏది జరిగినా నా షాప్ కి పెళ్లికి ఎందుకు లింక్ చేస్తావు? అది కాదు సీత, జీవితంలో కొంతవరకు తల్లిదండ్రులు నీకు తోడుంటారు. ఆ తర్వాత ఆ తోడు నీకు బయట నుంచి రావాలి, అది భర్త నుంచి. వాడు కూడా మగాడే కదా, సపోర్ట్ చేస్తాడో చంపేస్తాడో ఎవరికి తెలుసు? అది కాదు సీత. నాకు మీ మీద ఏమీ కోపం లేదు నాన్న. కాకపోతే ఈ భూమి మీద స్వేచ్ఛగా పుట్టి ఇంతకాలం అన్ని పనులు అందరిలాగే చేసి ఈ రోజు ఒక మగాడి మూలంగా షాప్ కి తాళం వేసుకోవాల్సి వచ్చింది. కెరీర్ ని మార్చుకోవాల్సి వస్తోంది. అదే నా బాధ, అంతే. మేబీ ఆ ఇంకో మగాడి వల్ల నువ్వు అనుకున్న కెరీర్ లోనే పైకొస్తావేమో. అలా ఎందుకు ఆలోచించకూడదు? థ్యాంక్స్. అలా జరిగినప్పుడు ఒప్పుకుంటా. అలా జరగడానికి ముందు నువ్వు పెళ్లి చేసుకోవాలి కదే. అయినా నాకు ఇలా స్టాండర్డ్ జాబ్ చేసే వాళ్ళు అస్సలు నచ్చరు నాన్న. ఒక జాబ్, చిన్న సైట్, పిల్లలు, రిటైర్మెంట్ ప్లాన్ ఎక్సెట్రా ఎక్సెట్రా. పోనీ ఆలోచిస్తున్నావని చెప్పనా? ఏమీ మాట్లాడకపోతే బాగుండదు కదమ్మా. చెప్పు. అమ్మా సీత, నా తల్లివి కదూ, ఒక్కసారి వెంకట్ గురించి ఆలోచించమ్మా. సీత, ఒకసారి వెంకట్ గురించి ఆలోచించు, ఆలోచించు. స్మైల్ పర్వాలేదు, హైట్ ఓకే, టచ్ ఓకే, ఫైనల్ టెస్ట్ ముద్దు పెట్టుకుంటే ఓకేలే, అంత చిరాగ్గా ఏం లేదు. అయినా సీత, అందరికీ నాగార్జున లాంటి వాళ్ళు దొరుకుతారా? జస్ట్ అడ్జస్ట్. సరే. మన ఫోన్ నెంబర్ ఎక్కడ ఉంది? పెళ్లి భద్రాచలంలో చేయాలన్నారు. వాళ్ళకి ఏదో మొక్కుందంట. అమ్మా, పెళ్లి దాకా వెళ్ళిపోయావా నువ్వు? చాలా థ్యాంక్స్. అబ్బా, అన్ని కుదిరితేనే లేవే. ఎక్సలెంట్. అయితే అందరూ బోట్ లోనే వెళ్దాం. రాజమండ్రి టు భద్రాచలం బ్యూటిఫుల్ గా ఉంటుందని మా ఫ్రెండ్ చెప్పింది. పాపికొండలు నిన్న పేపర్ లో కూడా పడింది ఆ టూరిస్ట్ ప్యాకేజ్ గురించి. నాన్న, పెళ్లి హాలిడేస్ లోనే ఉంటుంది కదా? అవునమ్మా. బెండకాయలు 20 కేజీలు. రేయ్, ఆయిల్ ఎంతరా? బాబురావు, ఎన్ని ఉన్నాయి అవి? 16.
ఎండాలి అరిష్టం కేట్ల పేకలు సిగరెట్ పేకలు ఇది గోదావరి అనుకున్నారా గొడ్ల సేవలు అనుకున్నారా ఈ చెత్త అంతా 2 minutes లో క్లీనింగ్ అయిపోవాలా ఎవరన్నా టూరిస్ట్ వస్తే నా పరుగు పోతారా ఎదవల్లారా రే ఓటు కడిగారా రే బులేబాయ్ పుల్లం వచ్చిందా ఇంకా రాలేదయ్యా వస్తుందో రాదో కూడా తెలియదయ్యా సామాన్లు